యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం రోజువారీ జీవితంలో చిక్కుకుని పోయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు ఒకే పని, ఒకే విధానం, ఒకే రీతిలో గడుస్తుంది. మనం ఎన్నిసార్లు మన పనులలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం మరియు ప్రేరణ కోల్పోతున్నాము. ప్రభూ, ఈ రూటీన్లో మనకు కొత్త ఆశ, నూతన దృక్పథం మరియు జీవితంలోని గొప్పతనాన్ని మనం చూసే దృష్టిని ఇచ్చేయి. నీ పరలోక దయతో నువ్వు మమ్మల్ని ఉత్తేజపరిచి మనసును పునరుద్ధరించు. ప్రతిరోజును నీ సేవలో, నీ గొప్పతనంలో, ప్రేమలో మరింత బలంగా జీవించడానికి నీ స్ఫూర్తి ఇచ్చు. ప్రభూ, మనం అప్పటికప్పుడు కొత్తదానిని ప్రయత్నించలేము, కాని నీ మార్గదర్శంతో జీవించాలనుకుంటున్నాం. ప్రేరణతో నిండిన మనస్సుతో మనం పనిచేసేలా నీ స్ఫూర్తి మాకు మద్దతు ఇవ్వాలి. మనం సాధించాల్సిన గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకుని దానిని సాధించడానికి నీ చేతులలో ఆశ, ప్రేరణ మరియు శక్తి ఇచ్చేయి. ప్రభూ, ఈ రోజును ఒక కొత్త ప్రారంభంగా భావించి మేము మనం కోరుకున్నది సాధించడానికి నీ ఆశీర్వాదం తీసుకోమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రేరణతో మనం జీవితంలో విజయం సాధించగలుగుతాము. ఈ ప్రార్థనను యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.